శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజైతే గరుడ పురాణం గురించి అయితే తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఇంట్లో ఈ అలవాట్లు రోజు గొడవలకు కారణం అవుతాయి. వెంటనే వాటికి గుడ్ బై చెప్పండి. గరుడ పురాణం ప్రకారం ఇంట్లో పరిశుభ్రత శ్రేయస్సు ఆనందానికి చాలా ముఖ్యం. అనవసరమైన వస్తువులను తొలగించడం, వంటగదిని శుభ్రంగా ఉంచడం, రోజు ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య చోటు చేసుకునే ఘర్షణలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అలాగే వేదవ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం హిందూ మతంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది 18 మహాపురాణాలలో ఒకటి. ఇది సాధారణ పుస్తకం కాదు. దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి, అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణం ప్రపంచ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు తన భక్తులకు ఇచ్చిన జ్ఞానం. గరుడ పురాణంలో ప్రస్తావించిన విషయాలను పాటించటం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే గరుడ పురాణం మతపరమైన నియమాలను నిబంధనలను ప్రస్తావిస్తుంది. కొన్ని అలవాట్లను సకాలంలో మార్చుకోకపోతే ఇంట్లో గొడవలు తలెత్తవచ్చు. కనుక ఇంట్లో ఆనందం శ్రేయస్ కోసం ఏ అలవాట్లను మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. కొంతమందికి ఇంట్లో అనవసరమైన చెత్తను పోగు చేసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. చెత్త పేరుకుపోయిన చోట ప్రతికూల శక్తి త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అలాగే తగాదాలతో నిండిపోతాయి. అందుకే ఇంట్లోని అనవసరమైన వస్తువులను వెంటనే తొలగించాలి. ఇంట్లో వంటగది ఒక దేవాలయంలా ఉండాలి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అక్కడ నివసిస్తుంది. అయితే చాలామంది తమ వంటగదిని శుభ్రంగా ఉంచుకోరు. రాత్రి భోజనాలు ముగించిన తరువాత ఖాళీ గిన్నెలను రాత్రంతా సింకులో ఉంచుతారు. ఇలాంటి అలవాటు వల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. కనుక రాత్రి సమయంలో ఉపయోగించిన గిన్నెలు శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆమె సంతోషంగా ఉంటుంది. రోజు శుభ్రం చేయని ఇళ్లలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఈ అలవాటు ఇంటి ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే గరుడ పురాణం ఇంట్లో పరిశుభ్రత గురించి ప్రస్తావిస్తుంది. ఫ్రెండ్స్, ఇవి మ్యాటర్ అయితే విన్నారు కదా. ఈ మ్యాటర్ మీకు నచ్చినట్లయితే మాత్రం, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం కంపల్సరీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.